హాయ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత పేషెంట్గా కూర్చొని మా మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను షార్ట్ ఫిలిం చేసినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనసాన మహా షార్ట్ ఫిలిం చేశాను అప్పటి నుంచి. బేబీ అప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఈరోజు వరకు. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అలాగే తెలుగు ఆడియన్స్ అందరికీ వాళ్ళు ఎప్పుడు నా వర్క్ని ఎప్పుడు నేను ఇప్పుడు మంచి కంటెంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళే. వాళ్ళు నాకు మోటివేట్ చేయకపోతే ఐ కాంట్ ఫాలో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో. సో తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుర్తుకొస్తున్నాయికి నేను ఫస్ట్ మొన్న లాస్ట్ టైం నేను మీ అందరినీ ఇలా కలిసినప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ షూర్ అండి. అంటే ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది ఏంటి అని ఒక చిన్న టెన్షన్లో ఉన్నాను. ఈవెంట్ చాలా బాగా జరిగింది. మంచి అంటే గెస్ట్స్ అందరూ వచ్చారు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అయినా సరే ఎక్కడో ఒక చిన్న భయం ఉంది, అంటే ఇది ఎలా వెళ్ళబోతుంది ఆడియన్స్లో అన్నది. బట్ మొన్న ప్రీమియర్స్ అయిన తర్వాత మా సిరీస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నాకు స్పెషల్గా ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మలు, వీళ్ళందరూ పర్సనల్గా నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అని షేర్ చేసుకునేటప్పుడు కామెడీ సీన్స్కి కడుపు నొప్పి వచ్చినట్టు నవ్వాము, ఎమోషనల్ సీన్స్కి ఏడ్చాము. అండ్ ఈ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు నాకు ఏదైతే డౌట్ ఉన్నదో అదంతా హ్యాపీనెస్లో టర్న్ అయిపోయింది. మేము కష్టపడేదంతా ఒక హ్యాపీనెస్లోకి మారిపోయింది. ఈరోజు ఇంత మేము హ్యాపీగా నవ్వుతూ స్టేజ్ మీద మీ అందరితో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద మా టీం మొత్తం ఉన్నాము. ముఖ్యంగా ఇది పాసిబుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఈటీవీ. బాబినాయుడు గారు నేను ఇప్పటి వరకు కలలేదు, బట్ కానీ ఆయన ఫస్ట్ డే ఈ కథ విని తర్వాత నేను అనుకున్నప్పుడు ఆయనకి చాలా బాగా నచ్చి దీన్ని పుష్ చేశారు. సో బాబినాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఫస్ట్ ఈటీవీ అన్నింటినీ గుర్తొచ్చేది రామోజీరావు గారు. ఆయన మేము చిన్నప్పుడు నుంచి ఉషా కిరణాలు అన్నది ఎంత మనందరికీ ఒక చిన్న నోస్టాల్జియాకి తీసుకెళ్తుందో, అలాంటి సంస్థలో ఆయన స్థాపించిన సంస్థలో నేను పార్ట్ అయ్యి ఈరోజు ఈ గుర్తుకొస్తున్న ఆయన బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్స్ అండి మా ప్రొడ్యూసర్ శరత్ గారు. సో జనరల్గా ప్రొడ్యూసర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చి కథ నచ్చి ఓకే క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఇది జనాలకి ఎంత బాగా నచ్చబోతుంది అన్నది ఒక క్యాలిక్యులేషన్తో ఓకే అన్నీ సెట్ అయ్యాయి, ఓకే యాక్టర్స్ ఉన్నారు, సో లెట్స్ డూ ఇట్ అన్నిటికీ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు శరత్ బ్రో ఇష్టపడి కాదు ప్రేమించి చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసినప్పుడు చెప్పాలి అంటే ఆయన ఎంత ఓన్ చేసుకున్నాడో అంటే నాకు కథ పాయింట్గా ఫస్ట్ మీటింగ్లో బ్రో మీకు గుర్తుంటే ఆయన నాకు మొత్తం కథ స్టార్ట్ చేసి ఎండ్ వరకు చెప్పేస్తూ ఉన్నారనమాట ఫ్లోలో. సో ఇనిషియల్గా నేను ఈయనే డైరెక్టర్ ఏమో అనుకున్నాను అనమాట. అప్పుడే ఫస్ట్ టైం మీటింగ్ అనమాట. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఫస్ట్ ప్రొడక్షన్ 90s ఎంటర్టైన్మెంట్లో ఇది చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ తర్వాత మా డైరెక్టర్ వినోద్ అండి, ఆయన ఎంత దీన్ని ఇష్టపడ్డాడు అంటే ఎంతమంది ఎన్ని ఫీడ్స్ ఇచ్చినా తీసుకొని కాస్టింగ్ దగ్గర నుంచి ప్రతి సీన్. సో ఆయన